నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. సనాతన ధర్మంపై జోకులు వేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, కార్తీలకు పేర్లు చెప్పి మరీ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశాడు పవన్ వార్నింగ్కు కార్తీ రిప్లై కూడా ఇచ్చేశాడు. తాను తిరుమల లడ్డూపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని చెప్తూ కార్తీ బహిరంగంగానే ట్విట్టర్ ద్వారా పవన్కు క్షమాపణలు చెప్పేశాడు. దీంతో కార్తీ ఎపిసోడ్ దాదాపు ముగిసినట్టే. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వివాదాన్ని కొనసాగించటానికే తెగ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. పవన్ ప్రెస్ మీట్లో ఇచ్చిన వార్నింగ్కు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు, నా వ్యాఖ్యలను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ప్రస్తుతం విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నాను. ఈ నెల 30 తర్వాత తిరిగి వస్తాను. అప్పుడు మీకు కావాల్సిన సమాధానం చెప్తాను అంటూ ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కార్తీ వివాదం ముగిసిన పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ మాత్రం టు బీ కంటిన్యూడ్ అన్నట్టే కనిపిస్తుంది. తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి దీనిపై విచారణ చేస్తామని చెప్పడంపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యాడు. మీరే డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, దీన్ని ఎందుకంత పెద్దదిగా చేస్తున్నారు? అధికారం ఉంది కదా, ఏం చేయాలో చేయండి, మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టకండి అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. దీనిపై పవన్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. సనాతన ధర్మంపై నోటికొచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకోను, విషయం తెలుసుకొని మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చాడు. తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్లు రాజకీయంగా అగ్గి రాజేస్తే, డిప్యూటీ ముఖ్యమంత్రి కామెంట్లు సినిమా ఇండస్ట్రీలో అగ్గి రాజేశాయని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే ముందే మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్కు ట్విట్టర్లో వార్నింగ్ ఇచ్చాడు. తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం కాదు, నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి రూపం. నీలాంటి వాళ్ళు మతం పేరు చెప్పి ఏం చేస్తారో నాకు తెలుసు, నీ పని నువ్వు చూసుకో అంటూ ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వార్నింగ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమా ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తోంది. జై హింద్, జై భారత్.